వీడేంట్రా మళ్ళీ వచ్చాడు? ఏంట్రా గుళ్ళో విగ్రహాలు చూస్తుంటే అలా చూస్తారు? వెళ్ళి లాగి పడేయండి. ఏంట్రా మీకు వేరే చెప్పాలా? మీ జీవితాన్ని నాశనం చేయడానికే వాడు వచ్చింది. వెళ్ళండి. సాఫ్ట్వేర్ అన్నారు కదరా? ఈ రోజు నుంచి ఈ ఊరు నాది, ఈ సమస్య కూడా నాదే 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 నాదే. ఇంకేం చూస్తారా? సార్ చెప్పారు కదా, పదండి. ఊరు నాది, సమస్య నాది. అక్కడ జనం వాడిని నమ్మినప్పుడే ఏం చేయలేకపోయాడు. ఇప్పుడు వాడి మీద ఉన్న నమ్మకాన్ని చంపేశాం, వాళ్ళ ఆశను కూడా చంపేశాం. ఇంకా వాడేం చేస్తాడు? వదిలేయండి, ఆడే పోతాడు. ఎప్పుడు తిన్నావో ఏంటో. తీసుకో బాబు. తాత, ఏం చేస్తున్నావు? వ్యవసాయం చేస్తున్నాను బాబు. మరి ఊళ్ళో అందరూ వదిలేశారు కదా. నేను కూడా వదిలేస్తే మీరేం తింటారు బాబు? ఒకడు తినాలంటే ఇంకొకడు పండించాలి కదా. అయినా వాళ్ళంతా వదిలేసింది ఆశ లేక కాదు బాబు, అలసిపోయి. మళ్ళీ ఒక్కసారి ఈ భూమిలో కాలు పెడితే ఆ భూదేవి తల్లి వాళ్ళని లాగేసుకుంటది. మరి ఆడెవడో మీ భూమిని లాగేసుకుంటాను అంటున్నాడు కదా. ఏ నా కొడుకయ్యా నా భూమిని లాక్కునేది? రమ్మను, ఇది నాది. నాదనుకున్నంత వరకు ఏ నా కొడుకు దీని మీద చెయ్యలేడు. ఈ మట్టిలోనే పుట్టాను, ఈ మట్టిలోనే చస్తాను. కాదని ఎవడైనా ఈ మట్టి మీద చెయ్యేస్తే మాత్రం చూస్తూ ఊరుకును బాబు. తాత,
నాకు వ్యవసాయం నేర్పుతావా? ఇందాకే చెప్పాను కదా బాబు, ఒక్కసారి ఈ మట్టిలో కాలు పెడితే ఆ భూదేవి తల్లే లాగేసుకుంటది. రా. బస్ స్టాండ్ లో ముసలిదే సమస్యలు పడిపోయింది. బతుకుతుందో లేదా అంటున్నారు. తప్పకుండా హాస్పిటల్కి ఎందుకు తీసుకెళ్లేదు? కొడుకు వచ్చేంత వరకు ఎక్కడికి కదలనంటోంది. వాడు బయలుదేరాడు, వచ్చేస్తాడు. ఎన్నిసార్లు చెప్పాను నాతో పాటు వచ్చామని? రావు. ఈ ఊరిని పట్టుకునే కూర్చుంటావు. ఇప్పుడు చూడు, నువ్వు వచ్చావు కదరా, బానే ఉంటదిలే. ఈ పిచ్చి మాటలే మానే. పొద్దున బస్కి వెళ్ళిపోదాం. ఏంట్రా అదే, మీ అమ్మకి అలా ఉంటే ఎలా తీసుకెళ్తావు? రేయ్, మీ అమ్మకి ఊరు వదిలి వెళ్ళడం ఇష్టం లేదని నీకు తెలుసు కదా. అరే, ఇంతకు ముందు ఇక్కడ బతకలేక వెళ్ళిపోయావు. ఇప్పుడు ఇక్కడంతా బాగానే ఉందిగా, నువ్వు కూడా ఇక్కడికి వచ్చి బతకొచ్చు కదా. ఏంట్రా బతికేది? ఏంటి ఇక్కడ బతికేది? 4 ఏళ్ళ తర్వాత పొలాలు పచ్చ కనిపించగానే మళ్ళీ చంకలు గుద్దేసుకుంటున్నారు. ఇంకెప్పుడు తెలుసుకుంటారా మీరు? ఈ రోజు మొలకలు వచ్చాయి, రేపు పంట చేతికి వస్తుంది. ఆ తర్వాత ఏంట్రా? ఏం చేస్తారు? బతికేచ్చండి, బతికేయచ్చు. హలో సార్, చూసాను సార్ మిమ్మల్ని టీవీలో. మీరు వచ్చి ఇక్కడ ఏది చేద్దాం అనుకుంటున్నారు, కానీ మీరు అనుకునేవి ఇక్కడ జరగవండి. రేయ్, ఏం మాట్లాడుతున్నావు? మీరు ఆగండి సార్. అవును సార్, శ్రీనివాస్ బిఎస్సీ అగ్రికల్చర్ గోల్డ్ మెడలిస్ట్. ఫార్మింగ్ ఇస్ ప్లడ్ సార్. మా నాన్నకి వ్యవసాయం అంటే పిచ్చి, దాన్నే నమ్ముకున్నాడు. ఆఖరికి పురుగుల మందు తాగి చచ్చాడు. ఇక్కడ వీళ్ళు అమ్మే పురుగుల మందు పంట మీద ఎంత పని చేస్తుందో తెలియదు, కానీ మనుషుల మీద మాత్రం బాగా పనిచేస్తుంది సార్. ఇక్కడ ఎంతో మంది రైతులు ఎలాగే చచ్చిపోయారు, కానీ అప్పుడెప్పుడు ఈ ఓళ్ళ వైపు చూడని కెమెరాలు మీరు రాగానే మీ వెనకాల పరిగెత్తుకుంటూ వచ్చేసాయి. ఎందుకంటే ప్రపంచంలో రైతుల బదులు ఎవరికి పట్టవు సార్. ఇక్కడ రైతు అనేవాడికి విలువ లేదు, కనీసం మర్యాద కూడా లేదు. ఇక్కడ సమస్య వివేక్ మిట్లు ఒక్కడి కాదు సార్, ఆడి కాకపోతే ఇంకొకటి వస్తాడు. ఇక్కడ సమస్య మన సొసైటీ సార్. ఈ సొసైటీలో అందరికీ రైతు అనేవాడు సానుభూతి చూపించడానికి పనికొచ్చి ఒక ఐటెంలో మారిపోయాడు సార్. ఎందుకు సార్ చచ్చిపోయిన వీళ్ళ ఆశని మళ్ళీ బతికిస్తున్నారు? ఇప్పుడు మళ్ళీ వీళ్ళకి ఆశ పుట్టింది. అది కూడా చచ్చిపోతే వీళ్ళంతా గుండె పగిలి పోతారు సార్. కనీసం బతుకుంటే ఎక్కడికైనా పోయి ఎలాగోలా నాలా బతికేస్తారు. మా బతుకులు ఇంతే సార్, ఎప్పటికీ మారు. వదిలేండి సార్ ప్లీజ్. సార్, ఆ ముసలివాడు చనిపోయిందంట సార్. డెబ్బై ఏళ్లగా వ్యవసాయం చేస్తున్నాను బాబు. అప్పట్లో రైతే రాజన్నారు, ఇప్పుడు అదే రైతు కూలీగా కూడా పనికి రావట్లేదు. ఒక ఆడపిల్ల ఏడిస్తే ఇంటికి మంచిది కాదంటారు, మరి ఒక రైతు ఏడిస్తే దేశానికి ఎలా బాబు మంచిది? రామవరంలో మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టిన రిషికుమార్. రైతుగా కొత్త అవతారం ఎత్తిన రిషికుమార్ ఇప్పుడు ప్రెస్ మీట్ లో ఏం మాట్లాడబోతున్నారో అని అందరిలో ఆసక్తి నెలకొంది. ఏంటి సార్, ఎక్కడా ప్లేస్ దొరకనట్టు పొలంలో ప్రెస్ మీట్ పెట్టారేంటి? అసలు మీరు వ్యవసాయం ఎందుకు మొదలు పెట్టారు? వాట్ ఈస్ ద రీజన్ సార్? ఈ నాటకం ఏంటండి? అసలు మీకు వ్యవసాయానికి సంబంధం ఏమిటి?
ఎక్కడో న్యూయార్క్ మ్యాన్హాటన్ 70th ఫ్లోర్లో కూర్చొని నేను ఇలానే అనుకునేవాడిని. నాకు వ్యవసాయానికి సంబంధం ఏంటని. కానీ మట్లో అడుగు పెట్టాకే అర్థమైంది, ఈ భూమి మీద బతికే ప్రతి ఒక్కడికి వ్యవసాయంతో సంబంధం ఉందని. పొద్దున్నే లేచి బ్రెడ్ జాము తినే కోటీశ్వరుడి దగ్గర నుంచి గంజి దాగే పేదోడి వరకు బతకటానికి తిండి అవసరమైన ప్రతి ఒక్కడికి వ్యవసాయంతో సంబంధం ఉంది. కానీ మనందరం వ్యవసాయం చేసి ఆ రైతుతో మాత్రం సంబంధం లేకుండా బతుకుతున్నాం. సంబంధం ఏంటండి? రైతు పని రైతు చేస్తున్నాడు, మా పని మేము చేస్తున్నాం. అంటే రైతు మనం ఒకటేనా సార్? రైతు అయినా మేమైనా పని చేసేది డబ్బు కోసమే కదా సార్. డబ్బు? హ. మీకు 2 నెలల శాలరీ ఇవ్వకపోతే ఏం చేస్తారు సార్? మా సేవింగ్స్ నుంచి తీసి ఖర్చు పెట్టుకుంటాం. అదే మీ కంపెనీ మీకు 6 నెలల శాలరీ ఇవ్వకపోతే? ఆ జాబ్కి రిజైన్ చేసి వేరే జాబ్ వెతుక్కుంటాం. రైతు కూడా అలా అనుకుంటే మన పరిస్థితి ఏంటి సార్? మనకి 2 సంవత్సరాలకోసారి జీతం పెంచకపోతే రోడ్లెక్కి స్ట్రైకులు చేస్తాం. కానీ రైతు మాత్రం సంవత్సరాల పాటు తన నమ్ముకున్న పంట మీద లాభం వచ్చినా రాకపోయినా మళ్ళీ మళ్ళీ పంట పండించాలన్న ఆశతో తన వేసిన ప్రతి విత్తనంలో తన జీవితాన్ని వెతుక్కుంటూ ఉంటాడు. అలాంటి రైతు మనం ఒకటెలా అవుతాం సార్? అంటే ఏమంటారు సార్? ఇప్పుడు మమ్మల్ని పంచలు కట్టుకుని పొలాల్లో దిగి వ్యవసాయం చేయమంటారా? వ్యవసాయం అనేది పంచెలు కట్టుకుని పొలాల్లో దిగినంత ఈజీ కాదు సార్. ఇట్స్ అ బ్యూటిఫుల్ రిలేషన్షిప్ బిట్వీన్ మ్యాన్ అండ్ ఎర్త్. సైంటిస్టులు కూడా అర్థం కాని సైన్స్ సార్ ఇది. దాన్ని అర్థం చేసుకునేది రైతు ఒక్కడే. అలాంటి రైతు ఆత్మహత్య చేసుకోవటం కూడా మనకు పట్టట్లేదు. అది రోజు పేపర్లో ఒక మామూలు న్యూస్ అయిపోయింది. ఒక రైతు చనిపోతే దానివల్ల వచ్చే నష్టం ఏంటో కూడా మనకు తెలియట్లేదు. పండించేవాడు తగ్గిపోతున్నాడు, తినేవాళ్ళు పెరిగిపోతున్నారు. అందుకే మార్కెట్లో ధరలతో పాటు కల్తీ కూడా పెరిగిపోతుంది. ఇదిలాగే ఉంటే రేపు మీరు సంపాదించి మీ పిల్లలకిచ్చే ఆస్తి, వాళ్ళ హాస్పిటల్ ఖర్చులు కూడా సరిపోవు. భూమి విలువ పెరిగిపోతుంది, రైతు విలువ తగ్గిపోతుంది. భూమి విలువ పెరిగిపోతుందని మనం బిల్డింగ్లు కట్టుకుంటూ పోతే మనం ఏం తిని బతుకుతాం? అందుకే ఏ రైతు తన కొడుకుని రైతుని చేయాలనుకోవట్లేదు. ఇప్పటికే మన జనరేషన్కి వ్యవసాయం ఏంటో తెలీదు. ఇంకా రాబోయే జనరేషన్స్కి వ్యవసాయం అనేది హిస్టరీ బుక్స్లో మిగిలిపోతుంది. ఒకప్పుడు రైతు ధైర్యంగా బతికేవాడు, కానీ ఇప్పుడు రైతు భయంతో బతుకుతున్నాడు. పంట వేయాలంటే నీళ్లుంటాయో లేదో భయం, నీళ్లుంటే పంట చేతికి వస్తుందో లేదో భయం, పంట చేతికి వస్తే దాన్ని ఎలా కాపాడుకోవాలనే భయం. అదే భయంతో తను అనుకున్న ధర వచ్చినా రాకపోయినా వచ్చిన ధరకే తన పంటను అమ్మేసుకుంటున్నాడు. ఇది కొన్నవాడు మార్కెట్లో 10 అమ్ముతున్నాడు. అంటే పండించేవాడు నష్టపోతున్నాడు, తినేవాడు అంటే మనం కూడా నష్టపోతున్నాం. ఇదంతా ఎందుకు జరుగుతుందో తెలుసా? ఎందుకంటే మనకి రైతుకి మధ్యన ఎటువంటి సంబంధం లేకుండా బతికేస్తున్నాం కాబట్టి. మీరు వేసే ఈ ప్రశ్నలు గవర్నమెంట్కేనా? కాదు, మనందరికీ. గవర్నమెంట్ అంటే ఎవరు? మనం కాదా? రైతును కాపాడుకోవాల్సిన బాధ్యత గవర్నమెంట్ది మాత్రమే కాదు, ఈ భూమి మీద బతికే ప్రతి ఒక్కరిది, నాతో సహా. అందుకే ఆ రైతును కాపాడుకోవటానికి నా సంపాదనలోంచి 90% ఫార్మర్స్ వెల్ఫేర్కి ఇచ్చేస్తున్నాను. సీఎం సార్, ఐ హోప్ యూ వాచింగ్ దిస్. ప్రతి ఊర్లో ఒక వేర్ హౌస్, ప్రతి మండల్ హెడ్ క్వార్టర్కి ఒక కోల్డ్ స్టోరేజ్, ఇవన్నీ కట్టడానికి నేను ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ రెడీ చేశాను. ఐ హోప్ యూ కెన్ డూ ఇట్ సార్. ఇప్పటి నుంచి ప్రతి రైతు భయంతో కాదు, ధైర్యంగా తన పంట నమ్ముకోవాలి. అసలు పంట పండించే రైతు దాన్ని అమ్మటానికి ఎందుకు కష్టపడాలి? ఇది మనం రైతుకి చేసే ఫేవర్ కాదు, మనకు మనమే చేసుకునే ఫేవర్. ఇదంతా నేను రైతు మీద సానుభూతితో చేస్తుంది కాదు, మర్యాదతో. Farmers don't need our sympathy. They need our respect, and we owe them that respect. మీరు ఇక్కడ ఆఫీస్ పెట్టినప్పుడు అమెరికన్లా కనిపించారు, ఇప్పుడు ఒక ఇండియన్లా కనిపిస్తున్నారు. మిమ్మల్ని ఎలా చూడాలి సార్? Have no doubt, sir. I'm an Indian. నేను మీలాగే ఇక్కడే పుట్టాను, ఇక్కడే పెరిగాను. మీలాగే నేను కూడా లోకల్. ఇప్పుడు దాకా మీతో మాట్లాడింది CEO రిషి కుమార్ కాదు, కె రిషి కుమార్, సన్ ఆఫ్ కె సత్యనారాయణ. నేను ఒక
రైతు కొడుకునని మళ్ళీ నాకు గుర్తు చేశాడయ్యా.